హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మొన్న చలివిడి చేశానండి కొంచెం. ఆ చలివిడి మిగిలుందనమాట. మిగిలుంటే దాంతోటి ఆ చలివిడిలోనూ కొంచెం వేడి పాలు పోసి చక్కగా ఇలా బూరెలు పోద్దాం అని చెప్పేసి చలివిడి బూరెలండి చాలా చాలా బాగుంటాయన్నమాట. ఆ చలివిడితోటి అరిసెలేసుకోవచ్చు కానీ దానికంటే ఇంకా బాగుంటాయండి. లోపల ఇట్లా బోలు బోలుగా వచ్చేసి చాలా చాలా బాగుంటాయన్నమాట. అది స్టీల్ దాంట్లో పోసాను కదండీ గరిటెతోటి అంటుకుందనమాట. స్టీల్ దాంట్లో తీసేసి మళ్ళీ ఈ నాన్ స్టిక్ కడాయిలో పెట్టేసి ఇలా పోసానండి. చక్కగా వస్తున్నాయి అన్నమాట. చూసారుగా ఎంత బాగున్నాయో. కలర్ఫుల్గా ఉంటాయండి చలివిడి బూరెలు. సూపర్గా ఉంటాయి అన్నమాట. మీ ఇష్టం, చిన్నవి అంటే చిన్నవి, పెద్దవి అంటే పెద్దవి పోసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. కొంచెమే ఉందండి చలివిడి. దాన్ని ఒక పోసానన్నమాట బూరెల కింద. పిండిలో చలివిడిలోనూ వేడి పాలు కానీ పచ్చి పాలు కానీ మీ ఇష్టం అన్నమాట కలిపి ఇలా దోసల పిండిలాగా కలుపుకొని పాలు పోసి దోసల పిండిలాగా కలుపుకొని గుంట గరిటెతోటి ఇలా పోసుకుంటే బూరెలాగా పొంగుద్ది, చక్కగా లేసి వచ్చింది అనమాట. స్టీల్ దాంట్లో పొయ్యమాకండి, నాకులాగా అస్సలు రాలేదండి. స్టీల్ దాంట్లో వచ్చిద్ది అనుకున్నాను, లేసి రాలేదన్నమాట. నాన్ స్టిక్ కళాయిలో పోసాను. అసలు చక్కగా లోపల బోలు బోలుగాను చలివిడి బూరెలు భలే బాగుంటాయండి. మంచి చూసారుగా, మంచి కలర్ఫుల్గా ఉందన్నమాట. తింటుంటే కూడా భలే బాగుంటుంది అనమాట. చలివిడిలో నేను నెయ్యి వేసానండి. నెయ్యి, ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు వేసాను. చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఓసారి చూపించుతాలేండి చలివిడి బూరెలు. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాగ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. మంచి కలర్తో ఉంటాయి. చూసారుగా, పిల్లలు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదండి, హాలిడేస్ అని ఇంట్లో ఉంటున్నారు. ఇలా చేసి స్వీట్లు కూడా చేసి పెడితే చక్కగా తింటారనమాట. చూడండి, ఇలా ఒక గరిట అంటే ఒక గరిట, సగం అంటే చిన్న బూరెలు అంటే చిన్నవి వేసుకోవచ్చు అనమాట. చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. సూపర్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇది ఇలా వచ్చినాయండి. 4 బూరెలు 5 బూరెలు అయినాయి. ఒకటి ఖరాబ్ అయింది కదా, చూసారుగా. పెద్దవి వేసాను అనమాట నేను. అసలు లోపల ఎరగదీస్తే బోలు బోలుగాను సూపర్గా ఉందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఆయిల్ కూడా ఎక్కువ అంటుకోలేదు. టిష్యూ మీద వేసుకుంటే ఇంకంత ఆయిల్ ఉండ కూడా పీల్చుకుంటుంది అనమాట. చూసారు కదండి, చలివిడి బూరెలు సూపర్గా వచ్చినాయి అనమాట. ఒకసారి డీటెయిల్గా వీడియో అంతా పెడతాలండి, చూద్దురు కానీ. లోపల కొబ్బరి ముక్కలు అలా తగులుతూ ఉంటాయి అన్నమాట, ఎండు కొబ్బరి ముక్కలు. బెల్లం కూడా కిలో బియ్యానికి 3/4 కిలో అనమాట. చూసారుగా, ఫస్ట్ వేసింది అది. కిలో బియ్యానికి 3/4 కిలో బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. తర్వాత చామగడ్డ అండి. చామగడ్డ ఫ్రై కానీ పులుసు కానీ, ఇలా మీలో ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. మా అబ్బాయికి అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. మా బాబుకి కానీ ఈయనకి కానీ అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళకి, నాకేమో చాలా ఇష్టం అండి. చామగడ్డ పులుసేసి దాంట్లో బెల్లం వేసిద్ది మా అమ్మ. చాలా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత శుభ్రంగా చామగడ్డలు తీసుకొచ్చేసి ఒక 3-4 సార్లు నీట్గా కడుక్కోవాలండి. దాని నిండా ఇసుకొచ్చిద్ది అనమాట. ఇసుక మట్టి ఉంటుంది కదా, నీట్గా కడుక్కొని 3-4 సార్లు తర్వాత కుక్కర్లో వేసి 2 విజిల్లు వేయించితే చాలండి, చక్కగా ఉడుకుతాయి. ఆ తర్వాత స్పూన్తో పట్టుకొని తీసుకొని పొట్టు తీసుకుంటే బాగా వస్తాయి అన్నమాట, కాలకుండా ఉంటాయి అన్నమాట. అలా ముక్కలు రౌండ్గా మీ ఇష్టం అనమాట. రౌండ్గా కట్ చేసుకోవచ్చు, ఇలా పొడవుగా కట్ చేసుకోవచ్చు వేపుడికి. అలాగా అంత దలసరిగా అనమాట, కొంచెం మందంగా ఉండాలి, లేకపోతే ఫ్రై కదండి ఇరిగిపోతాయి అన్నమాట. బాగుంటుంది ఇది, పులుసుకైనా బాగుంటుంది, మామూలుగా ఫ్రైకైనా బాగుంటుంది అనమాట. ఇలా ముక్కలు కట్ చేసుకొని చక్కగా చేసుకుంటేనండి పప్పులోకి పప్పుచారులోకి సూపర్గా ఉంటుంది అన్నమాట. రసంలోకి కూడా బాగుంటుందండి, దేంట్లో అయినా అంచుకు బాగుంటుంది అనమాట. ఫ్రై అంటే ఫ్రై కంటే ఇగురు అనొచ్చు అనమాట. మనం ఉడకబెట్టాం కదండి, ఇగురు కిందైనా అనొచ్చు అనమాట. అంత బాగుంటుంది. ముక్కలు కట్ చేసుకొని, కరెంటు పోతుందండి పొద్దాకల, కరెంటు పోతుందో వస్తుందో అనమాట. ముక్కలు ఇలా ఇలా సన్నగా కట్ చేసుకొని చక్కగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. తిన్నోళ్ళు కూడా తింటారనమాట. మన ఇష్టం. పులుసు పెట్టుకోవచ్చు, చామగడ్డ ఫ్రై చేసుకోవచ్చు, ఎగురేసుకోవచ్చు. ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసేసి దాన్ని కొంచెం ఉప్పు కారం చల్లేసి అయినా పిల్లలకి ఇస్తే తింటారండి. అంటే మసాలా అన్నమాట, కొంచెం మసాలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అలాగా
తర్వాత ఒక గిన్నె బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి దీనికి, ఇగురు కదా, ఆయిల్ ఎక్కువే పట్టిద్ది అనమాట. తాలింపు గింజలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే కరకరలాడతాయి అన్నమాట. కరకరలాడతాయి. చక్కగా చెమ్మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసానండి. తర్వాత వెల్లుల్లిపాయలండి, ఎంత వేసుకుంటే అంత స్మెల్ బాగుంటుంది, టేస్ట్ అదిరిపోయిద్ది అనమాట. తాలింపులోనే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు చక్కగా కచ్చాపచ్చగా దంచేసి తాలింపులోనే వేసానండి. ఇగురు కదా, చాలా చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయకి స్మెల్ ఉంటే ఫ్రైలోకి బాగుంటుందండి. పులుసులోకైనా బాగుంటుంది, దేంట్లోకైనా వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు మనకి హెల్త్కి మంచిది కదా, మన గుండెకి మంచిది అంటారండి. వెల్లుల్లిపాయలు ఎంత తింటే అంత మంచిది అన్నమాట. తర్వాత కరివేపాకు వేసుకుంటే చక్కగా దీంట్లోనే బాగా మగ్గిద్దండి. ఈలోపు పప్పు చేశానండి, టమాటా పప్పు అన్నమాట. టమాటా పప్పు చేసేసి దాంట్లో అన్నీ, టమాటా పప్పు అంటే మనకి వీడియో ఉందండి ఒకటి, చూడండి కొంచెం. తర్వాత టమాటా పప్పులోను అదే తాలింపు తీసుకొచ్చేసి దీంట్లో పప్పులో కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. మీకు కావాలంటే ఇంగు వేసుకోండి, నా దగ్గర ఇంగువ అయిపోయింది అనమాట, వేయలేదు. తర్వాత పప్పు సూపర్గా ఉంటుందండి, ఇట్లా బేళ్ళగా ఉండాలన్నమాట. మాకు టమాటా పప్పు మెత్తగా ఉంటే తినరండి ఈయన. ఇక చూసారుగా, టమాటా కందిపప్పు ఇలా కనిపిస్తూ ఉండాలన్నమాట. అలా ఉంటేనే బాగుంటుందండి, మరీ మెత్తగా చేస్తే అస్సలు బాగోదు. తర్వాత అదే తాలింపులో మళ్ళీ ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది అన్నమాట. ఉల్లిపాయలు వేసుకొని చక్కగా బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. పచ్చిగా ఉంటే బాగోదండి, కరకరలాడతాయి. బాగా దోరగా గోల్డెన్ కలర్లో వేయించుకుంటేనే బాగుంటుంది అన్నమాట. కరివేపాకు పచ్చిది కోసుకొచ్చానండి బయట, మా చెట్లు కొంటే చిన్న చిన్నగా కోసుకొచ్చేసి వేసుకుంటే బాగుంటుందండి. మీ ఇంట్లో ఏం వంట చేశారు ఈరోజు? నేనైతే టమాటా పప్పు, చామగడ్డ ఇగురు అన్నమాట వేసానండి. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. పప్పు బాగుంటుంది, ఇగురు బాగుంటుంది. టమాటా పప్పులోకి చామగడ్డ ఇగురు చాలా చాలా బాగుంటుందని చెప్తున్నానండి. మీరేం చేశారండి ఇవాళ టిఫిను, అదే లంచ్లోకి, కూరలో ఏం చేశారు మీరు? నేనైతే మా ఇంట్లో చేశాను అనమాట. బాగా వేగినాయండి పెద్ద ఉల్లిపాయలు. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేసుకున్న తర్వాత కారం అండి, మసాలా కారం అనమాట. ఇది అన్నీ కలిపి ఉంటాయి, ధనియాలు, జీలకర్ర అంత మసాలా కారం అంటే కూర కారం ఇలా ఉంటుంది అన్నమాట. మసాలా కారం వేసాను. కూర కారమే బాగుంటుందండి దీంట్లోకి. అలాగా సరిపోయినంత సాల్ట్ అన్నమాట, ఉప్పు, కారము వేసాను, కొంచెం పసుపు వేసాను. చక్కగా ఈ తాలింపులను వేసుకుంటే బాగుంటుందండి. ముక్కలు వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసామనుకో అస్సలు కలవదు, ఆ ముక్కల మీదనే పడుద్ది, అసలు దేనికి కలవదు అన్నమాట. ఇలా వేసామనుకో ఆయిల్లో ఇది కారము, పసుపు వేగుద్ది అనమాట. వేగేసి మనం ముక్కలు వేసినప్పుడు ఆ ముక్కలకు చక్కగా పట్టుద్ది. నేను అందుకని తాలింపులోనే వేసుకుంటానండి. చూసారుగా, ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి, వేగితేనే ఆ స్వీట్ అనేది ఉండకుండా చక్కగా వేగిపోయి బాగుంటుంది అన్నమాట. కచ్చాపచ్చగా వేయించుకున్నారనుకో పెద్ద ఉల్లిపాయలు అస్సలు బాగోదండి, అదే తీగా ఉంటుంది, బాగోదు. ఇలా దోరగా వేయించుకున్నాకనే మనం చామగడ్డ వేసుకోవాలన్నమాట. చూసారుగా ఎలా ఉందో, పొడి పొడిగా అసలు సూపర్గా ఉంటుంది అన్నమాట. జిగట అంటారు కదండి, జిగట అని పిల్లలు తినరండి. ఆ జిగట అనేది కూడా ఏమి ఉండదు. చూసారు ఎలా ఉందో, పొడి పొడిగా వచ్చింది చక్కగా. మనం పప్పు పెట్టుకొని పప్పు అంచుకి తినొచ్చు అన్నమాట, రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. మసాలా కారం వేసాను కాబట్టి సూపర్గా ఉంటుంది అన్నమాట. దాంట్లో కొంచెం పులుపు కోసం పైన మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే చాలా చాలా బాగుంటుందండి. పుల్లగా, కారంగా మసాలా కారం తగులుతా చామగడ్డ ఇగురు సూపర్గా ఉంటుంది అన్నమాట. ఒకే ఒక చెక్క పిండేనండి, ఎందుకంటే ఎక్కువ అయింది కదా మళ్ళీ అని చెప్పేసి, కొంచెమే కదా అని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక పిండాలన్నమాట. అలాగే గ్యాస్ ఉంచి అలా పెట్టామనుకోండి చేదు వచ్చిద్ది అనమాట మళ్ళీ నిమ్మకాయ రసానికి. చూసారుగా, అసలు అదిరిపోయిద్ది అనమాట. దీంట్లో కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేయించుకోవచ్చండి, వేయించేసుకోవచ్చు, బాగుంటుంది.
చామగడ్డ అంటే కొంతమంది పిల్లలు తినరు కదండి. ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు పిల్లలు. లంచ్ బాక్స్‌లోకైనా మనం ఏ బయటికి ఆఫీస్‌కి తీసుకెళ్తారు కదండీ కొంతమంది. అలాగైనా డ్యూటీలకెళ్ళేవాళ్ళైనా ఇలా చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ను. పక్కనున్న బెల్ గంట కొట్టండి. బాయ్ అండి.